ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ చల్లని తల్లి వారాహి మాత అందరి కోరికలను, అభిష్టాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. వారాహి రోజులలోని అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఐదవ రోజు పంచమి తిథిన కందదీపం పెట్టితే చాలా మంచిది. వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన నుంచి మా వారికి చెబుతున్న కంద గురించి. కంద ఈరోజైతే దొరికింది. కాకపోతే ఇది కూడా సగమే దొరికింది. ఇది ఎలా కట్ చేయనో కూడా నాకు అర్థమైతలేదు. కాకపోతే దీన్ని నేనైతే ఇలా కట్ చేసుకున్న, ఒక లందలాగా కూడా చేసుకున్న, నెయ్యి పోసేందుకు. తర్వాత పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్న, ఇలా బొట్లు పెట్టి. తర్వాత రాగి ప్లేట్ తీసుకొని బొట్టు పెట్టి 5 తమలపాకులు వేసి కొన్ని బియ్యం పోసి, బియ్యం మీద కందను పెట్టి నెయ్యి పోసి 3 ఎర్ర వత్తులు వేయండి. ఎర్ర వత్తులు లేకపోతే కొద్దిగా నూనె, కుంకుమ కలిపి వత్తిలాగా చేసుకుంటే కూడా ఎర్ర వత్తులు రెడీ అవుతాయి. నా దగ్గర కూడా ఎర్ర వత్తులు లేవు, అందుకే నేను ఇలానే చేశాను. దీపం పెట్టి, అమ్మవారికి దీపం పెట్టి, దీపము ధూపము నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకున్నాను. అయితే నేను చిన్నగా మా ఇంట్లో యజ్ఞోపవీతం చేస్తాను డైలీ. అమ్మవారికి కూడా 9 రోజులు చేయాలనుకున్నాను. 9 రోజులు యజ్ఞోపవీతం చేస్తున్నాను, యజ్ఞం కాలుస్తున్నాను. దీప నైవేద్యాలతో జై వారాహి మాత, జై జై వారాహి.